కేజీ పన్నీరు ధర ₹1,00,000 ఎలా ఉంటుంది? తులం బంగారం ఇచ్చినా కేజీ పన్నీరు ఇవ్వనంటే ఎలా ఉంటుంది? అవును, మీరు విన్నది నిజమే. కేజీ పన్నీరు ధర అక్షరాల 1,00,000 పలుకుతోంది. ఇంతకీ ఏమా పన్నీరు? ఎందుకంత ధర? వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తరువాత మర్చిపోతారేమో, కావున ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. పదండి ఇక సబ్జెక్ట్లోకి వెళ్దాం. ప్రతి ఒక్కరూ ఆవు లేదా గేదె పాలతో తయారు చేసిన పన్నీరు గురించి విని ఉంటారు, లేదా తిని ఉంటారు. అయితే సాధారణంగా మార్కెట్లో కిలో పన్నీరు ధర ₹300 నుండి ₹400 వరకు అమ్ముతుంటారు. సాధారణంగా పన్నీరు ప్రతి ఒక్కరి ఇంట్లో వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటారు. కాని ఇప్పుడు మీరు తెలుసుకోబోయే పన్నీరు ధర వింటే అవాక్కవ్వాల్సిందే, ఎందుకంటే ఈ పన్నీరు గాడిద పాలతో తయారు చేస్తారు. దీని ధర కిలోకు దాదాపు ₹1,00,000 ఉంటుంది. అవును, మీరు సరిగ్గానే విన్నారు. దీని ధర అక్షరాల 1,00,000 పలుకుతోంది. దీనికింత రేటెందుకు? ఇందులో ఏంటి ప్రత్యేకత? అసలు 1 కిలో జున్ను కోసం ఎవరైనా అంత డబ్బు ఖర్చు చేస్తారా అని ఆలోచించొచ్చు. గాడిద పాలని ప్రపంచవ్యాప్తంగా ద్రవ బంగారం అని కూడా పిలుస్తారు. కారణం ఏంటంటే ఈ పాలలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఒమేగా-3 ఫ్యాట్ ఆమ్లాలు, ముఖ్యంగా శరీర రోగనిరోధక శక్తిని పెంచే లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు, గాడిద పాలలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయని చెబుతారు. అంటే మీరు వ్యాధులతో పోరాడే శక్తిని పొందుతారు. రోమన్ రాణి క్లియోపాత్రా కూడా చర్మం మెరుపు కోసం ఈ పాలతో స్నానం చేసేదట. ఒక గాడిద రోజుకు 200 నుండి 300 మిల్లీలీటర్ల పాలు మాత్రమే ఇస్తుంది. దీనర్థం 1 కిలో పాలు సేకరించడానికి చాలా గాడిదలవసరం అవుతాయి. అందుకే దాని ధర అంతగా ఉంటుంది. పాలని జున్నుగా మార్చడం అంత తేలికైన పని కాదు. అందుకే జున్ను తయారు చేసినప్పుడు దానిని బంగారం ధరకు అమ్ముతారు. ఇప్పుడు భారతదేశంలో కొన్ని స్టార్టప్లు గాడిద పాలపై పనిచేస్తున్నాయి. గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో దీనిని సాగుచేస్తున్నారు. ఒక స్టార్టప్ గాడిద పాలతో చాక్లెట్ అలాగే సబ్బును కూడా తయారు చేసింది. ఇప్పుడు ఈ లిస్టులో పన్నీరు కూడా చేరింది. కాని ప్రజలు అంత ఖరీదైన జున్ను కొంటున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సమాధానం అవుననే వినిపిస్తుంది. దీనికి విదేశీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా యూరప్లోని ప్రజలు ఆరోగ్య విషయంలో గాడిద పన్నీరు వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని అంగీకరిస్తున్నారు. 2012లో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ ఈ జున్ను వాడినట్లు నివేదికలు వచ్చాయి. ఆ తర్వాత ఈ జున్ను ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే నోవాక్ జొకోవిచ్ ఈ వార్తలను ఖండించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.